అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న నినాదం సీజ్ ద షిప్. అయితే ఎప్పుడు సీజ్ అవుతుంది అనేటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారం వెనుక ఒక మాఫియా ఉందని చాలా బలంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందులో నిజమెంత, అలానే చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎందుకంటే పోర్టు ద్వారా జరుగుతున్నటువంటి అక్రమ రవాణా విషయంలో దేశ భద్రతకి ముప్పు వచ్చేటువంటి అంశాలు కూడా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తున్నారు. ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్, కేశవ్ గారు. రవికిరణ్ గారు, కాకినాడ కేంద్రంగా, మీరు కాకినాడ వాస్తవ్యులు, కాకినాడ కేంద్రంగా రాజకీయం నడుస్తుంది మొత్తం. అసలు ఏం జరుగుతుంది? కొంతమంది ఏమో షిప్ని సీజ్ చేయమంటారు, కొంతమంది ఏమో అసలు పోర్టునే సీజ్ చేయాలంటున్నారు. ఏం జరుగుతుంది? ఇప్పుడు కేశవ్ గారు, ఇప్పుడు మీకు తెలియదు కాదు, ఈ రేషన్ బియ్యం మాఫియా అనేది ఒక పుష్కర కాలంగా జరుగుతుంది. ప్రభుత్వాలు ఏదైతే పుష్కర కాలంగా జరుగుతుంది. దీనిలో అవినీతి వేళ్ళూరుకుపోయింది. ఈ యొక్క అవినీతి వ్యవస్థని కోకటి వేళ్లతో పకిలించేయాలన్నది దృఢ సంకల్పం పవన్ కళ్యాణ్ గారిది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. కాకపోతే దీనిలో అనేక అంశాలు చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు గత 5 మాసాలుగా మీరు చూస్తుంటే మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ డే 1 నుంచి నాదెళ్ల మనోహర్ గారు మంత్రిగా, పౌర సరఫరా శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్న మొదటి వారంలోనే కాకినాడకు వచ్చారు. జూన్ మాసంలోనే 25,000 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు, పట్టుకున్నారు ఇక్కడ కాకినాడ చుట్టుపక్కల ఉన్న గోడౌన్లు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. మొన్న పవన్ కళ్యాణ్ గారు శుక్రవారం కాకినాడకు వచ్చి సముద్రంలో వెళ్లి చూడటం అన్నది అది పీక్స్. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలా, లేకపోతే ముఖ్యమంత్రి అలా చేసింది లేదు. దాన్ని బట్టి ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్, ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అయితే దీనిలో ముడిపడిపోయిన అంశాలు కూడా మనం మీ ద్వారా ప్రజలకి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు చెప్తున్నారు 25,000 టన్నులు మేము సీజ్ చేశాం. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళింది, కోర్టు దగ్గర బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు, అది రిలీజ్ చేసేసాం. ఎందుకంటే అది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 కింద వస్తుంది. అంటే నిత్యావసర వస్తువులు అలా పెట్టుకుంటే మురిగిపోతే కంపు కొట్టేస్తారు. అందుకని బీజీ కట్టేసి రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిందే ఇప్పుడు స్టెల్లా షిప్ లో కూడా ఉంది అని చెప్తున్నారు. అంటే మౌలికంగా ఏమొస్తుందంటే ఈ యొక్క రేషన్ బియ్యం పట్టుకున్నప్పుడు మన చట్టాలు అంత బలంగా లేవు అన్నది తేటతెల్లం అవుతుంది. ఎందుకు కేవలం బీజీ లేకపోతే 6A కేసు, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ లో సెక్షన్ 6A కేసు పెడతారు. 6A అంటే ఏంటంటే చిన్న కేసు, అది కలెక్టర్ కోర్టులోనే మ్యాజిస్ట్రేట్ దగ్గరే వెళ్తే కోర్టుకు కూడా వెళ్దాం, జిల్లా కోర్టుకి వెళ్దాం. కలెక్టర్ ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ కింద ఆయన రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఆయన రిలీజ్ చేస్తారు. అలా ఉంది చట్టం. సో మనం దాన్ని ఆపాలి. దీని మీద ఉక్కుపాదం ఏంటంటే ముందు చట్ట సవరణ చేయాలి. చట్ట సవరణ చేసి కఠినమైన చట్ట, ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, భూ కబ్జాలు చేస్తే పీడీ యాక్ట్ పెడతా ఉంటున్నారు. అలాగే రేషన్ బియ్యం అమ్మటం కొనటం నేరం, ఒకవేళ చేస్తే పీడీ యాక్ట్ పెడతారా? లేకపోతే పట్టుకున్నటువంటి గోదాముల్ని మొత్తం ఆక్షన్ వేసి అమ్మేస్తారా? పట్టుకున్న లారీని మొత్తం ఆక్షన్ వేసి అమ్మేసేస్తారా? ఏం చేస్తారన్నది కొత్త చట్టం చేసి ఈ యొక్క మాఫియాల యొక్క వెన్ను విరిచి చట్టం చేయాలి. చట్టం చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లేదా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఇదో కేంద్ర ప్రభుత్వం గింజ రైతు దగ్గర నుంచి కొనేది కేంద్ర ప్రభుత్వం. ఆహార భద్రత చట్టం ఉందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. దాని ప్రకారం దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం కమిట్మెంట్. 80 కోట్ల మందికి ఇస్తున్నారు, దానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మన రాష్ట్రంలో కూడా ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే 40 రూపాయలు పెట్టుకుంటున్నారు రైతుకి. దానికి రూపాయి 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం రవాణా ఛార్జీలు. ఆ తర్వాత అది మిల్లర్కి ఇస్తారు, సిఎంఆర్ రైస్కి ఇస్తారు, సిఎంఆర్ FCAకి ఇస్తారు. FCA నుంచి మళ్ళీ పేదలకే వెళ్ళిపోతుంది. మన కాకినాడ జిల్లాలో కొన్న బియ్యం కాకినాడ ప్రజలకి వెళ్ళిపోతుంది. సో అదంతా రాష్ట్ర ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. కొనటం ఇవ్వటం వరకే కేంద్రం, దాని కష్టం మిల్లికి FCAకి ఇవ్వటం, మళ్ళీ ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టాలు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా ఆపాలి అంటే ఏ రకమైన చట్టాలు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం చట్టం. కానీ అంటే ఒకటి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 55,000 మెట్రిక్ టన్నులు లెక్క చెప్తున్నారు. రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా సీజ్ చేసినటువంటి సివిల్ సప్లైస్ బియ్యం. కానీ కేసుల విషయంలో కానీ, చర్యలు తీసుకునే విషయంలో కానీ ఎక్కడా కూడా ప్రోగ్రెస్ లేదు. అంటే ఇవన్నీ కూడా కలెక్టర్స్ ఆదేశాల మేరకు మళ్ళీ రిలీజ్ అయిపోతున్నట్టుగానే చూడాలా? ఓన్లీ హడావుడిగా సీజ్ చేయడం, మళ్ళీ రిలీజ్ చేయడం, అంతే జరుగుతుందా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 5 నెలల్లో? మీరు జర్నలిస్ట్ కదా సార్, పుష్కర కాలంగా ఒకసారి గుర్తు చేసుకోండి. ఏ దాంట్లో అన్నా సరే రేషన్ బియ్యం పట్టుకున్న దాంట్లో పలానా వాళ్ళని అరెస్ట్ చేశారు, పలానా వాళ్ళు జైలు శిక్ష పడింది ఎప్పుడన్నా విన్నారా మీరు? లేదు, ఇదివరకు లేదు. ఏం లేదు కదా, ఎందుకంటే చట్టం లేదు. అందుకే వదిలేస్తారు, వచ్చేస్తారు, ఏమి అవ్వదు అక్కడ. అందుకే చట్టాలు చేయాలంటున్నాను.
మీరు ఎంత నేను అన్నాను, నేను అందుకనే పవన్ కళ్యాణ్ గారి కవి ఈ యొక్క వటవృక్షాన్ని విషవృక్షాన్ని పెకలించి వేసే సత్తా కేవలం పవన్ కళ్యాణ్ గారికి ఉంది, మా ప్రభుత్వానికి ఉంది. నరేంద్ర మనోహర్ పనిచేస్తారు. ఇప్పుడు ఉదాహరణ మీకు చెప్తాను, సీజ్ ద షిప్ అని సీజ్ అవుతుందా లేదా? షిప్ సీజ్ అవుతుందా లేదా చెప్పండి. షిప్ సీజ్ అవుతుందా లేదా? అదే అన్న, ఇప్పుడు వరకు సీజ్ కాలేదు. దానికి ఏంటంటే మీకు మీ ద్వారా వీక్షకులు చెప్పేది సాంకేతికమైన సమస్యలు ఏంటి చెప్తాను. ఇప్పుడు కాకినాడ పోర్ట్ లోనే ఆగస్టు 5వ తారీఖు నాదెళ్ల మనోహర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ కాకినాడ పోర్ట్ బయట ఈ యొక్క రేషన్ బిల్ వెళ్ళకుండా చెక్ పోస్టులు పెడుతున్నామని చెప్పి అన్నారు. చెక్ పోస్టులు పెట్టారు. ఆగస్టు 5వ తారీఖు నుంచే ఉంది. ఆ తర్వాత ఇంకో 2 చెక్ పోస్టులు కూడా పెట్టారు. 3 చెక్ పోస్టులు మొత్తం పోర్టులకు వెళ్ళకుండా. మరి 3 చెక్ పోస్టుల దగ్గర ఉన్నది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ సిబ్బంది ఎందరూ ఉన్నారు కదా. మరి ఎందరం దాటి పోర్టులకు ఎందుకు వెళ్ళింది? ఎలా వెళ్ళింది రేషన్ బియ్యం? పోర్టులకు వెళ్ళటం మరి వీళ్ళ మీద తీసుకున్న చర్య ఏంటి? ఈ రోజు మా జిల్లాకు సంబంధించిన డిఎస్ఓని ట్రాన్స్ఫర్ చేశారు అంతే. ప్రసాద్ గారు ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అది ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయితే ట్రాన్స్ఫర్ అంటే సస్పెండ్ చేసి విచారణ ఎందుకు చేయరు? సస్పెండ్ చేయాలి కదా, విచారణ ఎందుకు చేయరు? ట్రాన్స్ఫర్ చేసి మెయిన్ ఆఫీస్కి రమ్మన్నారు. అదొక ల్యాబ్స్. రెండో ల్యాబ్స్ పోర్టులోకి వెళ్ళిపోయాక పోర్టులో చట్టాలు ఎవరు అక్కడ చూస్తారు? కస్టమ్స్ చూస్తారు. ఏం చూస్తారు? వచ్చిన మెటీరియల్ ఈజ్ ఇట్ ప్రొహిబిటెడ్ లిస్టా, అవునా కాదా, ఇది నిషేధిత జాబితాలో ఉందా లేదా అని చూస్తారు. ఇప్పుడు మీకు చూపిస్తాను. మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ 28 సెప్టెంబర్ 2024 ఇచ్చిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో చాలా ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరన్నా వెళ్ళి చూడండి. డిజిఎఫ్టి వెబ్సైట్ లో ఇంపోర్ట్ చేసుకునే దాని నిషేధాలు ఏంటి, ఎక్స్పోర్ట్ చేసిన నిషేధాలు ఐటమ్స్ విడివిడిగా ఉంటుంది. అది 40 పేజీలు, ఇది 40 పేజీలు. దీనిలో సెప్టెంబర్ 28వ తారీఖు ఇచ్చిన నోటిఫికేషన్ ఏంటో తెలుసా? బాసుమతి కానీ ఏ రైస్ అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీ ఫర్ ఎక్స్పోర్ట్. బాసుమతి తప్పితే మిగతా ఏ రైస్ అయినా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి మనకున్నటువంటి డిజిఎఫ్టి సర్క్యులర్. ఇప్పుడు చెప్పండి, ఆ స్టెల్లా ఎల్లో ఉంది బాసుమతి రైసా? కాదు కదా. కానప్పుడు ఏ చట్టం ఆధారంగా దాన్ని సీజ్ చేస్తాం? థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.